సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా ప్రభుత్వ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చేసరికి 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి మే 28 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక జూన్ 17 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ద అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి అదర్ కండిషన్స్లోనే ఫస్ట్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్టుల వారుగా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉద్యోగాలతో పాటుగా జూనియర్ స్టెనోగ్రాఫర్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ పోస్ట్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం బేసిక్ పేని మనకి 19,000 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటూ దాదాపుగా మనకి 38,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి మీరు సెలెక్ట్ అయినట్లయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 4 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 44,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ ఉద్యోగులకి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 31 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. క్యాస్ట్ వైజ్గా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి కూడా ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాన్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ వచ్చేసరికి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్య అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక సో 2 రకాల ఉద్యోగాలకి కూడా ఒకే రకమైనటువంటి క్వాలిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది కాబట్టి సో మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అయినా, ఐటీఐ చేసినా, డిప్లొమా కంప్లీట్ చేసినా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క పర్టికులర్ క్వాలిఫికేషన్తో పాటుగా సో టైపింగ్కి సంబంధించి మనకి స్కిల్స్ అన్నీ కూడా మనకి అడగడం జరుగుతుంది గైస్. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసరికి 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీ లాంగ్వేజ్లో వచ్చేసరికి 30 వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్కి సంబంధించిన స్కిల్స్ అన్నా కూడా మీకు ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్స్ అన్నిటిని కూడా మీరు డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాం గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్తో పాటు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అప్లై అనేది చేసుకోవచ్చు. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 100 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్‌లకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే గనక, కేవలం మనకి ఒకే ఒక రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్‌కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్ పోస్ట్‌లకి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్‌లో ఇవ్వడం జరిగింది. టోటల్‌గా మనకి ఇంటర్మీడియేట్ లెవెల్ నుంచి 200 మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 2 అవర్స్ 30 మినిట్స్ పాటు కూడా మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. సో ఇక ఎగ్జామినేషన్లో మళ్ళీ 2 పేపర్స్గా డివైడ్ అనేది చేయడం జరిగింది. పేపర్ 1 అనేది మనకి టోటల్గా 90 మినిట్స్ పాటు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. పేపర్ 1లో మనకి మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి రిలేటెడ్గా 100 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. 200 మార్క్స్ ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. పేపర్ 1లో మనకి ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండవు గైస్. ఎవరైతే ఇక పేపర్ 1ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పేపర్ 2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక పేపర్ 1 అనేది మనకి టోటల్గా 1 అవర్ పాటు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 3 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక స్కిల్ టెస్ట్లు అన్నీ కూడా మనకి జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటాయి గైస్. ఫైనల్ మెరిట్ అనేది మాత్రం ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్ట్కి సంబంధించి డీటెయిల్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క పోస్ట్కి కూడా టోటల్గా 200 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి మనకి 50 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ నుంచి టోటల్గా మనకి 100 నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి ఇక్కడ మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది. సో 4 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి స్టెనోగ్రఫీకి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క స్కిల్ టెస్ట్లు అన్నీ కూడా మనకి జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటాయి గైస్. ఫైనల్ మెరిట్ అనేది మాత్రం ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ప్రజెంట్ మనకు దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ నోటిఫికేషన్లు అయితే మెన్షన్ అయితే చేయలేదు గైస్. సో ఫర్దర్గా మనకి ఆఫీషియల్ వెబ్సైట్లో ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా అనౌన్స్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇక అప్లై లింక్స్తో పాటు నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. సో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చూసుకున్నట్లయితే కనుక సో సిఎస్ఐఆర్ కింద పనిచేస్తున్నటువంటి 4th పారాడైమ్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి యొక్క కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి ఆఫీసర్గా రిలీజ్ అయినటువంటి యొక్క పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.